డబ్బులు ఇవ్వండి. అరే అరే మర్చిపోయాను. ఇగో ఇగో నాన్న, యూనిఫామ్స్కి, బుక్స్కి, బ్యాగ్కి, షూస్కి ఇగో ఈ డబ్బులు. మరి స్కూల్ ఫీజు నాన్న? ప్రతి నెల పేరెంట్ మీటింగ్కి వస్తాం కదా నాన్న, అప్పుడు కడతాలే. సరే నాన్న. నాన్న నాన్న ఏంటమ్మా ఎంత ఆలస్యం? బడిలో ఏం చేసావు ఇంతవరకు? అది కాదు నాన్న, మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ 2.0 గురించి చెప్పారు. అయితే ఏంటంట? ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావాలి నాన్న. చచ్చా, నాకు కుదరదమ్మా, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఆ రోజు. ఏం నాన్న, తమ్ముని జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్కి వెళ్తావు కదా. మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు, అంతే కదా నాన్న? ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఎంత తేడా? ప్రభుత్వ పాఠశాలంటే అంత చులకనా నాన్న మీకు? కానీ నా చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న. విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల. అయితే ఏమంటావు? ఇదిగో చూడండి, 2 జతల యూనిఫామ్ ఇచ్చారు. అంతేకాదు నాన్న, ఇదిగో ఇది చూడు, కొత్త షూ కూడా ఇచ్చారు. ఇది చూసారా నాన్న? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పేరుతో బ్యాగ్ను, బుక్స్ను, టెక్స్ట్ బుక్స్ను ఉచితంగా అందించింది నాన్న మన మంచి ప్రభుత్వం. మన కోసం మన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టేటప్పుడు నా కోసం స్కూల్కి ఒక్కసారి రాలేవా నాన్న? నాన్న మీరు బాధపడినంటే మీతో ఒక మాట చెప్తాను. నాకు పడిన తల్లికి వందనం డబ్బులతో తమ్ముడి ఫీజు కడుతున్నావు కదా నాన్న. ఏంటి తండ్రి కూతుర్లు ముచ్చట్లు? బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళరా? ఏమైంది నాన్న? తమ్ముడికి ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా, తమ్ముడికి కొద్ది బ్లడ్ తక్కువగా ఉంది. ఆగండి, ఇదిగో తమ్ము, ఇది తినరా. ఏంటక్క ఇది? చిక్కీరా. ఎందుకు? ఇది తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది. నాన్న మన మంచి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం రాగి మాల్ట్, ఐరన్ టాబ్లెట్స్, చిక్కీ కూడా ఉచితంగా అందిస్తుంది నాన్న. అంతేకాదు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మాకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది. నువ్వు రా నాన్న, మా పాఠశాల నీకోసం ఎదురు చూస్తుంది. నన్ను క్షమించమ్మా, నా కళ్ళు తెరిపించావు. మెగా పేరెంట్ మీటింగ్ తప్పకుండా వస్తానమ్మా. నేను రావడమే కాదమ్మా, తమ్ముడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తానమ్మా. మీరేంటి అలా చూస్తున్నారు? పదండి, 2.1 సక్సెస్